పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు కొనసాగుతున్నాయి. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ అర్చన చేశారు. 40 ఏళ్లుగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచారి. వరలక్ష్మి వ్రతం అనే వ్రతాన్ని గనుక ఎవరైతే నోచుకుంటారో వారందరికీ సౌభాగ్యములు, పుత్ర సంతానము మరియు పుత్రికా సంతానము, ఉద్యోగాలు, వారు ఏ కోరిక కోరి వ్రతం చేసుకుంటారో వారికి సఫలీకృతమవుతాయని, వారందరూ కూడా దీర్ఘ సుమంగళిగా ఉంటారని చారుమతి అనే ఒక స్త్రీకి లక్ష్మీదేవి స్వప్నంలో వచ్చి ఈ వృత్తాంతం చెప్పింది. ఈ వ్రతం యొక్క మహత్యం చెప్పింది. పూర్వకాలంలో ఈ వ్రతం చేసుకొని పరంపరగా ఇప్పుడు మనం ఈ వ్రతం ఆచరించుకుంటున్నాం. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శయన ఏకాదశి అంటారు. ఆ రోజు విష్ణుమూర్తి పడుకొని యోగ నిద్రలో ఉంటారు. అప్పటి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యాలు అంటారు. ఈ చాతుర్మాస్యాలలో అమ్మవారు ఈ యొక్క స్వామివారు లేచే వరకు రాజ్యాన్ని ఏల్తారని చెప్పి పెద్దలు వేదమూర్తులు చెప్పారు. కాబట్టి ఇప్పుడు దాదాపుగా